ఇచ్చిన మాట తప్పకూడదు, చేస్తానన్న సాయం మర్చిపోకూడదు. ఈ రెండింటిని మర్చిపోతే బతికున్నా లేనట్టే అంటారు సీఎం జగన్. ఆ మాట నిజం అని చెప్పడానికి ఇప్పుడు మనం చూడబోయే పాప సాక్ష్యం. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా నేనున్నానని ఆ పాప తల్లిదండ్రులకు జగన్ ఇచ్చిన భరోసా వారి కుటుంబంలో ఆనందం నింపింది. ఆ చిన్నారి ఎవరు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, సీఎం జగన్ మా దేవుడని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు? అల్లరి చేస్తూ ముద్దుగా ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా? దాదాపు 2 ఏళ్ల క్రితం ఈ పాప చావు బతుకులతో పోరాడింది. అయితే సీఎం జగన్ చేసిన సహాయం వల్ల ఇదిగో ఇప్పుడు ఇలా అల్లరి చేస్తూ అమ్మ నాన్నలతో హాయిగా ఉంది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన చిన్నారి హనీ అరుదైన కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. పాప ప్రాణాలతో ఉండాలంటే లక్షలు విలువ చేసే ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకుగాను కోట్లలోనే ఖర్చు అవుతుంది. అంతటి ఆర్థిక స్తోమత లేని రాంబాబు తన కూతురిని ఎలాగైనా సరే బ్రతికించుకోవాలని ఏపీ సీఎం జగన్ ను కలిసే ప్రయత్నం చేశారు. గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ రోడ్డు పక్కన పసిబిడ్డతో ఉన్న రాంబాబు కుటుంబాన్ని చూసి అధికారులను ఆరా తీశారు. విషయం తెలుసుకోగానే రాంబాబు కూతురిని కాపాడుతానని ధైర్యం చెప్పారు. చెప్పిన విధంగానే సీఎం జగన్ తన పాప ప్రాణాలు నిలబెట్టారని పాప తండ్రి రాంబాబు ఉద్వేగానికి లోనయ్యారు. వైద్యం ఇస్తారని తెలుసు కానీ ఇన్ని ₹1 కోటి బడ్జెట్ శాంక్షన్ చేసి వైద్యం అందిస్తారని అయితే నేను ఊహించలేదు. ఎందుకంటే ఏ సంవత్సరానికి వైద్యం ఇచ్చి తర్వాత చూస్తారు అన్న ఆలోచన ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, మనం అనేక ఇబ్బందులు ఉంటాం. సో 3 సంవత్సరాలు సరిపడగా వైద్యానికి ఒకేసారి ఆయన శాంక్షన్ చేసి ₹1 కోటి బడ్జెట్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు వరకు 64 ఇంజక్షన్లు వచ్చినాయండి. ఆ ఇంజక్షన్లు ఒక్కొక్కటి ఖరీదు ₹1,25,000. ఈ పాపకి ఇప్పుడు 4 ఇంజక్షన్లు నెలకు చేపిస్తున్నారు. అంటే దాదాపు 3 లక్షలు పైన 5 లక్షల దాకా అవుతుంది ఈ ఇంజక్షన్ చేయించాలండి. ఇప్పుడు పాప అలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి వారు పిల్ల మీద శ్రద్ధ పెట్టి ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు. కలిశారా, గోడు చెప్పుకున్నారా, విన్నామా అని చేతులు దులుపుకునే ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఉన్న ఈ రోజుల్లో ఏ సీఎం కూడా చేయని విధంగా తన పాప ప్రాణాలను కాపాడుతున్న సీఎం జగన్ కి జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు ఆ తల్లిదండ్రులు. ఇదివరకు అయితే 3 నెలలకి ఇచ్చేవారు. 3 నెలలకు సరిపడగా ఇంజక్షన్ పంపించేవారు, 13-14 ఇంజక్షన్లు. కానీ మొన్న మేము మళ్ళీ 13 పంపిస్తారేమో అనుకుంటే సీఎం గారు అయితే ఎలక్షన్ టైం వస్తుంది కాబట్టి మనం అందరం అడావిడిలో ఉంటాం. సో బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఈ పాపకు మళ్ళీ ఇబ్బంది ఉండకూడదు అనేసి ఆయన ముందు దృష్టితో కమిషనర్తో మాట్లాడి 6 నెలలకి అన్నీ పంపించారండి. ఇప్పుడు 24 ఇంజక్షన్లు వచ్చినాయి. సో ఎలక్షన్ అయిపోయే వరకు కూడా మా దగ్గర ఆల్రెడీ ఇంజక్షన్స్ పేరు పెట్టించారండి అమలాపురాన్ని. మేము 10-15 రోజులకి వెళ్ళి అక్కడ చేయించుకుంటున్నాం. సీఎం ఆఫీస్ నుంచి కూడా పాప కోసం మానిటరింగ్ చేసి ఎలా ఉంది ఏంటి అని ఆరా తీసుకుంటున్నారు. బాగుందా లేదా అని కలెక్టర్ గారు కూడా బాగా అడుగుతున్నారండి. కోట్లలో ఖర్చయ్యే వైద్యాన్ని అందించడంతో పాటు పాపకు ఉచితంగా విద్య, పెన్షన్ కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా పాపకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమలాపురంలో ఇప్పిస్తున్నారండి. నెలకి పాపకు వైద్య నిమిత్తం 10,000 పెన్షన్ అన్నీ కూడా భరోసాగా చూసి ఆయన పెడుతున్నారు. ఈ పాప మా మధ్యన ఆడుకుంటుందంటే ఈరోజు ఆయన ఇప్పటికీ ముఖ్యమంత్రి ఉండాలని మా ఆకాంక్ష. ఆ భగవంతుడి ఆశ కూడా ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్నారి ప్రాణాలే కాదు, ఎంతో మంది నిరుపేదల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయల వరకు పెంచింది. అంతేకాదు సీఎం రిలీఫ్ ఫండ్ కింద తక్షణమే నిధులు మంజూరు చేస్తూ ఆయా కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.